నమస్కారం. గీర్వాణ భారతి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. నమస్తే. యూనికోడ్ యాక్టివేషన్ ఒక్కో ఆపరేటింగ్ సిస్టంలో ఒక్కోలా ఉంటుంది. ఈరోజు మనం విండోస్ 7లో యూనికోడ్ యాక్టివేషన్ ఎలా చేయాలో తెలుసుకుందాం. స్టార్ట్ బటన్ పై క్లిక్ చేయండి. ఇక్కడ కంట్రోల్ ప్యానల్ పై క్లిక్ చేయండి. తరువాత క్లాక్, లాంగ్వేజ్ అండ్ రీజియన్ పైన క్లిక్ చేయండి. మళ్ళీ రీజియన్ అండ్ లాంగ్వేజ్ పై క్లిక్ చేయండి. తరువాత కీబోర్డ్ అండ్ లాంగ్వేజ్ అనే ఆప్షన్ పై క్లిక్ చేయండి. చేంజ్ కీబోర్డ్ అని ఉంటుంది, ఇక్కడ క్లిక్ చేయండి. తరువాత ఇక్కడ యాడ్ అనే ఆప్షన్ పై క్లిక్ చేయండి. లాంగ్వేజ్ లిస్ట్ కనిపిస్తుంది, అందులో మనకు కావలసినటువంటి లాంగ్వేజ్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఉదాహరణకి నేను తెలుగు సెలెక్ట్ చేస్తున్నాను. అందులో కీబోర్డ్లో తెలుగు అని సెలెక్ట్ చేసి ఓకే క్లిక్ చేశాను. తర్వాత అప్లై అని క్లిక్ చేయాలి. తర్వాత ఓకే అని క్లిక్ చేయాలి. తర్వాత ఓకే అని క్లిక్ చేసి ఈ విండోని క్లోజ్ చేస్తున్నాను. మనం యాడ్ చేసినటువంటి లాంగ్వేజ్ ఇక్కడ రైట్ సైడ్ కార్నర్లో మనకి లాంగ్వేజ్ బార్లో కనిపిస్తుంది, ఇంగ్లీషు, తెలుగు అని. టెస్ట్ చేయడం కోసం ఎంఎస్ ఆఫీస్ ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ రైట్ సైడ్ కార్నర్లో ఉన్న లాంగ్వేజ్ బార్లో మనకు కావాల్సినటువంటి లాంగ్వేజ్ని సెలెక్ట్ చేసుకుని టైప్ చేయవచ్చు. ఒక లాంగ్వేజ్లో నుంచి మరో లాంగ్వేజ్లోకి మారడానికి షార్ట్కట్కి ఆల్ట్ షిఫ్ట్. ఇలా ఈ విధంగా మనకు కావాల్సినటువంటి లాంగ్వేజ్ని సెలెక్ట్ చేసుకొని టైప్ చేసుకోవచ్చు. మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.